వదిలేసి ఆటకి వెళ్ళిపోయారు కదరా మీరు. గెలిచింది ఎవర్రా? ఎవరు ఆటపులన్నా? ఏంటి పరువు తీశారు కదరా. మీ వల్ల కాకపోతే చెప్పండి, నేనే కొడతా. 10సారి ఓడిపోయి వస్తారా? గెలటం చేత కాదేంద్రా మీకు? అరే సమరే, ఇటు చూడు. నీ బాబు బాక్సింగ్ లో అందరిని ఒక ఆట ఆడిచ్చాడు. నువ్వేంద్రా కాగితం అడుగుని పనికి పోతా ఉండవు. నువ్వు బాక్సింగ్ చేస్తావు అనుకుంటే బస్తాలు మాత్రం ఏంద్రా? నేను కొడుతున్నాను డెడ్ బాడీ. డాడీ భాగ్యం వెళ్కున్నాను సమర. ఖచ్చితంగా గొడవ చేస్తుంది, పట్టించుకోకే. మో ఏందమ్మా ఇంకా నిద్రపోకుండా కూర్చోనున్నా? ఫోన్ చేసావమ్మా? చెప్పేదినమ్మా. Even if he has done a big mistake, take him inside the house and scold him now. You support him, Miss Amma. How many times I tell you? You're good. I'm bad, Miss Amma. But I'm happy, Amma. ఎడ్వినన్నా ఏంది ఊరికే తాగొచ్చి గొడవ చేస్తున్నావు? ఎల్లి He's not a child, అందరి ముందు ఏంటిది? లోపలికి తీసుకెళ్ళిపో. తప్పలేదు, అందరి ముందే కొట్టాలి. అప్పుడే ఎడికి బుద్ధిస్తున్నావు చూద్దాం. చిలక చెప్పినట్టు ఎన్నిసార్లు చెప్పాను నీకు? ఇదిగో చూడు సమరా, ఇంకోసారి ఇలాంటి పనులు చేసావో నడి రోడ్డు మీద కిరోసిన్ వేసుకుని ఏం మాట్లాడుతున్నావమ్మా? కట్టుకున్నాడు అలా సుతం లేదు, కన్నాడేమో ఇట తయారయ్యాడు. ఏందమ్మా ఎప్పుడు నువ్వు? అయ్యో, ఇక మీదట ఈడిపోరు నేను పడలేనబ్బా. మంగమ్మని రాని, అదే నీ పంబర కొడుతుంది. చర్చికి తీసుకెళ్ళి కడిగేయాల. భాగ్యం భాగ్యం గో కన్సోలరా. మా నమస్కారం. బాగున్నానమ్మా. నమస్కారం. అమ్మాయిని తీసుకురా. అమ్మాయి అందరికి నమస్కారం చేయి. సమర పడిపోయాడబ్బా. వచ్చేస్తున్నాం. అందరూ అరవకుండా కూర్చోండి. సిగ్గుపడకుండా చెప్పమ్మా. ఈడ అమ్మాయి సిగ్గుపడలేదు. అందరూ నిశ్శబ్దంగా ఉండండి. నేను చెప్పేది కాస్త వినండి. అందరి సమక్షంలో రెండు మంచి మనసుల్ని కలపబోతున్నాం. ఆ ఏడుకొండలవాడి సాక్షిగా, కనకదుర్గమ్మ సాక్షిగా, కంచి కామాక్షి సాక్షిగా, మధుర మీనాక్షి సాక్షిగా, కాశీ విశాలాక్షి సాక్షిగా, భద్రాద్రి రామయ్య సాక్షిగా, శ్రీశైలం మల్లన్న సాక్షిగా, సింహాద్రి అప్పన్న సాక్షిగా, మన కులదైవం పెద్దమ్మ తల్లి సాక్షిగా మీ అమ్మాయిని ఈ అబ్బాయికి ఇచ్చి వివాహం చేయడానికి నిశ్చయించడమైనది. ఏంటి మంగమ్మ, అత్తగారి కట్నమా? మంగమ్మ నేను బయలుదేరతా. ఇదిగో ఇదొంచు. ఏంది ఇది? చెప్తుంటే చూడవే, అల్లుంటే లోపలికి వెళ్ళిపోయారు. ఏమయ్యా, ఇప్పుడే కదా పెళ్లి నుంచి తెగ సిగ్గుపడిపోతున్నాడే. పార్టీ కూలిపోతుందని చెబుతున్నారనా? కూల్చేస్తారా? మన అయ్యగారు ఊరుకుంటారా, లేదా మనం ఊరుకుంటారా? ఏం మాట్లాడుతున్నావు? అంత సులభంగా ఏ పనులు కావు. అయ్యగారు చూసుకుంటారులే. అంతే కదా. అమ్మాయిలు కూడా ఇంతసేపు తయారవ్వరా? మీ నాన్న ఎదురు చూస్తున్నారా? మా ఆయనకి చెప్పావు కదా. ఇందులో చెప్పడానికి ఏముందిరా? నీకన్నా బాగా ఆడేవాళ్ళు ఇంకెవరున్నారు? ఉదయాన్నే మావి ప్రశాంతంగా ఉంటారుగా. ఏయ్, ఇప్పుడు వెళ్ళి అడగచ్చుగా. ఏమే ఊరికే ఉండలేవా? ఎప్పుడు వాడిని గుచ్చుతూ ఉంటావు? రే నువ్వు రారా. పని చూడమ్మా. నీ బావ ఎలా ఉన్నాడే? అయ్యా, పెద్ద అందగాడు తయారయ్యాడు. ఏంది వదిలేమని చెప్తున్నానా? రారా,
మా వెళ్ళు. ఏయ్, చూస్తే ఏంటి తప్పు? మరీ ఎక్కువ చేయకు. ఏయ్, వెళ్ళొస్తానే, రాత్రి తొందరగా పడుకో. నేను చూసుకుంటాలే నువ్వు. వచ్చేటప్పుడు మర్చిపోకుండా నాకు జీడీ తీసుకొస్తాను. మన అబ్బాయి సంగతి మర్చిపోకు. పోనీ. భాగ్యం పెళ్లి చేసుకోమని ఒక్క మాట అన్నందుకు ఇట్టే ఒప్పేసుకున్నావే. ఎప్పుకో దించేసావు కదా, ఫార్వర్డ్ టైం అయింది, బయలుదేరు. ఏంది బయలుదేరాలా? లోపల ఎంత ముఖ్యమైన మీటింగ్ జరుగుతోంది. వేటపులి తర్వాత ఎవరితో పోటీ పడతాడో నాకు తెలియద్దా మరి? ఇంతకన్నా పీకేదే ఉంది. రాడాడి ఏమయ్యా, మేము ఇంతమంది చచ్చాం కదా, మమ్మల్ని ఒక్క మాట అడగొచ్చుగా. ఇదేమన్నా కోపంలో తీసుకునే నిర్ణయమా? గెలిచిన వాళ్ళు నోళ్ళు అలాగే వేస్తాయి, రెచ్చగొట్టాలని చూస్తారు. వాళ్ళతో పాటు నువ్వు రెచ్చిపోతావా? నువ్వు చేసింది కొంచెం కూడా బాలే. సార్ పట్ట అంటే ఈయన గారి సొంతమా? ఏమనుకుంటున్నాడు ఈయన? నీ పాటికి నువ్వు అందరిలో నోరు జారేసి వచ్చావు. మెడ్రాస్ లో ఏ ఒక్క బాక్సులు ఆ వేటపుల్ని కొట్టలేడు. అసలు పరంపరలో వాడిని ఢీ కొట్టే మనగాడున్నాడా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఓడిపోతే సారి పట్టా పరంపరకి ఇదే ఆఖరాటని గురువు గారు చెప్పినప్పటి నుంచే జనం తర్వాత ఆట ఎప్పుడు అని గలబా చేస్తున్నారు. మీకు ఆటగాళ్ళు లేకపోతే చెప్పు, పొరుగురు నుంచి పిలిపించి మీ చూస్తారో ఎక్కడ వస్తే నీకు అంత టక్క. మీరు ఉండండి, కూర్చోరా. చూడు మూర్తి, నేను ఆవేశంలో మాట జారలేదు. మన పరంపర ఇంతే, మనమేమీ పీకలేమనుకుంటున్నారు. మన తల తాగడి పెడితేనే వాడు తల కొట్టగలం, అర్థమైందా? నువ్వు చెప్పేది నిజమే బావా. మెయిన్ బోర్డు ఆడాల్సినోడు, పైగా రీఫైట్ కి వెళ్తున్నాం. వీడు తట్టుకుని నిలబడగలడా అని. పులు లాంటి పిల్లకాయలు ఎంతమంది లేరు. ఎల్సన్ దింపి చూడు, దుమ్ము లేపేస్తాడు. నీకు తెలియదని కాదు. పెద్ద పెద్ద బాక్సర్లందరినీ పేరు తెలియని బచ్చగాళ్లే ఓడించి మూల కూర్చోబెట్టారు. మన దగ్గర ఉన్న అగ్రెసివ్ ఫెల్లో వీరానే ఓడిసా. అవి నామినేట్ అది నువ్వు చక్కగా చెప్పావు. నా మనసులో ఉన్నది అదే, మా బావ మనసులో ఉన్నది అదే. రంగనా, వీరాకి పోటీ పడే సత్తా ఉంది. ఏమంటారాయా? అది రంగడు కొడుక మజాక. వీరా, మీ నాన్న పంద్యాన్ని నువ్వే గెలవాలయ్యా. నేను కాకపోతే ఎవడు నటీడాన్ని కొట్టడానికి? దీనికోసమే కాచుకో అన్నాను. చుక్కలు చూపిస్తాను. చూడపోతే వేటపల్లి మూతి పగలగొట్టేలా ఉన్నావే. ఇంకో గురుగారు, మీరు చెప్పండి ఎవరనేది. నేను వెళ్ళి మిగతా పనులు చూసుకోవద్దు. నేనేమనుకుంటున్నానో అందరూ అదే అంటున్నారు. వీరా కొట్టే ఒక్క బౌలో పంచి తట్టుకోలేడా వేటపులి. వాడి ఆటలో అంత ఆక్రోశం ఉంది, కానీ ఆడలో నిదానమే లేదు. బాక్సింగ్ అనేది తపస్సు లాంటిది. వృత్తి మీద కన్నా బలం మీద ధ్యాస ఎక్కువైంది వీడికి. మరలా అందుకే నేను చెప్పేది ఏంటంటే, మన పరంపరలో ప్రస్తుతం వేటపులితో ఆడగల సరైన ఆటగాడు మన రాముడే. తక్కువ పట్రంగా నీకు తెలియదా అయింది? వేటపల్లి మిషన్ వేగంలో దూసుకెళ్తున్నాడు. ఇలా పద్ధతిగా ఆడితే పని జరగదు. నువ్వు ఊరుకోవయ్యా. రంగా చెప్పిన చాలా బాగుంది. రాముడే సరైనోడు. ఏంది రాముడు? ఏనుండగా మీరేంట్రా మాట్లాడేది? వాళ్ళిద్దరి బాక్సింగ్ సరిగ్గా తెలిసిన వాళ్ళ గురువు గారిని కాబట్టి చెప్తున్నాను, రాముడే కరెక్ట్. గురుగారు, మెయిన్ బోర్డు ఇంతవరకు ఎక్కిన వాళ్ళు వేటపులతో తలపడడం అంత తేలికైన విషయం కాదు. అయితే సరే గురుగారు, మీకోసం ఏర్పాటు చేస్తాను. ఫోటోకి పంపించండి, రెడీ చేస్తాను. వస్తాను. ఎందుకు ఇవన్నీ? నేను నిన్ను పూర్తిగా నమ్ముతున్నాను రాము. నువ్వు చేయగలవు. ఆడు. ఫోటో పంపిస్తున్నాడా, పోటీకి పంపిస్తున్నాడా? ఎంత కసున్నా సొంత కొడుకు పాల్గొంటానంటే ఆడిని కాదని వన్నారపట్ట రామని బరిలోకి దింపుతాడట. పట్టుకున్నట్టే వాళ్ళ అబ్బాయి చచ్చిపోతాడు భయపడట. చూడబ్బా చంద్ర, చిన్నపిల్లోడితో పోటీ పెట్టి నా విలువ తగ్గించద్దు.
ఆడి స్టేజ్ మీద చేస్తే నా పూచి కాదు. ఇలాంటివి ఇంకెప్పుడు పెట్టకు. ఈ దెబ్బతో సారి పట్ట నాశనం 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 అయిపోతున్నా. బాబు రాము, అంతా మంచి జరుగుతుంది. మొట్టమొదటిసారి పెద్ద ఆట ఆడబోతున్నాం. మీ మామయ్య మునుస్వామి బతుకుంటే బాగుండేది. దండం పెట్టుకో. దీనికోసమే ఇన్నేళ్లుగా ఎదురు చూసింది. మున్సామన్న ఉన్నప్పుడు సార్పట్ట పరంపర మంచెత్తుల్లోనే ఉండేది. ఆయన పోయాక మనం దిక్కులేని వాళ్ళం అయిపోయాం. రే రాముడు, చేజార్చుకోకూడదురా. నీ వెనక నీ మా ఉన్నాడురా. నీకేం కావాలంటే అది అడుగు, కానీ గెలిచి చూపించాలా. సార్పట్ట పరంపరని మున్స్వామి మేనల్లుడు గెలిపించాడని చరిత్ర చెప్పుకోవాలి. తప్పకుండా చెప్తాను. పెట్టుకో. రే త్వరగా కానివ్వండిరా. ఈ ఏర్పాట్లన్నీ నీకోసమే. గెలుపు నీదే అవ్వాలా. బండెక్కు. మక్క కొడుకుని చూసావా కత్తిలా ఎలా దూసిపోతున్నాడు. మంచి పోజెట్టు. కనక చెంగ పొడిచాలా ఉన్నాడు. భయపడ్డా. అంతే అంతే. సపోర్ట్ కొట్టాను. సంకరించలా ఉన్నావు. గమనం. కొట్టాడంట. గాడి పెట్టుకో. ఏందిరా ఈ ఆట? గాడి పెట్టుకోవట్లేదు, బ్లాక్ చేయట్లేదు, మొహం మీద గుద్దించుకుంటున్నావు. తిడుతున్నాడుగా, బుద్ధి లేదు. గురువున్నైనా నువ్వా? దెబ్బలు పడతాయి. గమనం లేకపోతే మనసు గురి ఏనే ఉండాలా. యాన్నో ఆలోచించకూడదు. గాడి పెట్టు. ఒకటి కొట్టమంటే కొట్టమంటే తవ్వడం పగిలిప్ప. వేగంగా చెయ్యాట. మునీర్ గురుజీ, ఏంట్రా ఆట? ఆ నెలమని చెప్పు. అని తీసిపో. ఈ పంచే రాలేదు. ప్రధానమంత్రి సర్వాధికారం ఎమర్జెన్సీ పేరిట ఇండియాని చిత్రహింసల పాలు చేస్తోంది. కానీ మన రాష్ట్రంలో మన ప్రియతమ నాయకుడి ప్రభుత్వం మనందరినీ కాపాడుతోంది. ప్రతిపక్షాన్ని ఎదిరించి ఒంటరి పోరాటం చేస్తూ ముందుకు నడిపిస్తున్నారు మన ప్రియతమ నాయకుడు. నటులు పాలిస్తారన్న భ్రమలో పడకుండా మనమంతా నమ్మకంతో ఆయన వెంటే ఉంటే అక్కడ ఎర్రకోట చెల్లా చెదురవుతుంది. ఇలాంటి పరిపాలన కొనసాగిస్తున్న ప్రధానమంత్రి రాజీనామా చేయి. రాజీనామా చేయి. కుమార్ పైకి లేపుకుంటా. తీసుకో. నన్ను నేర్పి. ఏడ్రా వాడు? ఇంకా రాలేదండి. ఆలస్యం అవుతుందా? రోజు ఈ పాటికి వచ్చేస్తాడు గురుజీ. ఏంది వచ్చేది? చేతిని స్టిప్ గా నిలబెట్టరా. నిలబెట్టు. అంతే. చేతిని ముందుకు సాగదీరా. మునీరు చేస్తూ ఉండు. వస్తాడా రాడా? ఏమనుకుంటాడాడు? ఏమైందో తెలియదు గురుజీ. సూర్యుని పంపరా. నువ్వెందుకు ఆపావు? ఏం అర్థం కావట్లేదు. బాధ్యత లేనట్టుంది. అందుకే ఆయన వద్దన్నాను. ఆయన నమ్ముకుంటే తలపోటు ఆడికి ఏంటంత పొలుపు? తమాషాగా ఉందా? రామా రామా ఇటివరా. మునిరత్నం కొడుకే కదా. అవును. మా అబ్బాయికి పెళ్లి కుదిరిందన్నా. అలాగా? వచ్చే నెల 12వ తారీఖు. సరే సరే సరే. మీ చేతుల మీదుగా తాళిస్తేనే నేను కడతా. వస్తాను రా. నేను రాకపోతే అట్టా రా. తీసుకో. అమ్మాయి ఏ ఊరు? సొంత అన్న కూతురే అన్నా. పెళ్ళైతే కాస్త కుదురుగా ఉంటాడని. ఉండాలి మరి, తప్పదుగా. నువ్వు పని చేస్తున్నావు హార్బర్. నిన్ను పర్మనెంట్ చేద్దాం అనుకున్నారు సమరా. నేను కూడా ఓ మాట చెప్పుంచా. ఇదిగో సమరా, ఈ పిల్లకాయలతో నువ్వు చేరి గొడవలకి కొట్లాడికి పోకుండా పెళ్లి చేసుకున్న పిల్లలు కానీ హాయిగా ఉండాలి. అర్థమైందా? పాపం మీ అమ్మ చాలా కష్టాలు పడింది. మీరు రావాలి. నేను రాకపోతే అట్టా వస్తారా?
మంచిదమ్మా. అందరూ తప్పకుండా రావాలన్నా అందరం వస్తాం. ఇటు సరస్వతి వాళ్ళ ఇంటికి వెళ్ళాలరా. సరే మా నాకు పనుంది తొందరగా రా. కాలిపోతుంది ఇక్కడ ఆట ఉందిరా ఆడికి. సర్రా వెళ్ళాం సార్ చూసొద్దాం. రాకపోతే వదిలేయండి గురుజీ, ఆడింటి కాడికి మనం ఎందుకు వెళ్ళాలా? ఓ నాకేగా తోలు తెరేది, నువ్వేనే ఉండరా, నేను వెళ్ళి ఆడి చెవులు పిండి తీసుకొస్తా. అన్నా గురుజీ మీరు వెళ్ళండమ్మా. గురుజీ గురుజీ ఎక్కడ గురుజీ? నేను దింపేస్తాను. ఎక్కడ గురుజీ? నేను దింపేస్తాను. ఎక్కన్నా ఏందిరా ఎల్రా సరిపోని. గురుజీ నువ్వు నా సైకిల్ మీద కూర్చొని రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. బాక్సింగ్ అంటే నాకు నువ్వే గురుజీ. నీ ఫైటింగ్ ప్రతి ఒక్కటి నాకు గుర్తుందంటే నమ్ము. ఆ సింహాచలం నువ్వు ఇచ్చిన పంచ్ వల్ల 2వ రౌండ్ రక్తం కారిపోతుంటే ఏమైందో చూడడానికి నువ్వు కిందకెళ్ళావు గురుజీ. నీ మనసు బంగారం కదా. అప్పట్లో మెయిన్ బోర్డ్ ఫైనల్లో ఆ శేఖర్ గారిని నాకు చేసి పారేసి చేతిరిట్ట పెట్టి పోజ్ ఇచ్చావు. భలే స్టైల్ అది గురుజీ. నువ్వు గాని ఈ దేశాల్లో పుట్టుంటే మొహమ్మద్ అలీని ఎగరేసి మింగేసేవాడు తెలుసా. ఒట్టేసి చెప్తున్నా, మా అమ్మగారు నన్ను వదిలేసుంటే ఎప్పుడు నీతోనే ఉండేవాడిని. ఏం లేదు గురుజీ, వచ్చేసాం. అంతే అంతే, అలా కొట్టు కొట్టు. అలాగే కొట్టు. అలాగే గట్టిగా కొట్టు. ఏ రాముడు ఏందిరా ఇదే? ఎవర్రా ఇల్లంతా? ఏ రంగా రావయ్యా కూర్చో. ఏ మూర్తి ఏం జరుగుతుంది ఏడా? మిలిటరీ ఫైటర్ బెంగళూరు నుంచి వచ్చి కోచింగ్ ఇస్తున్నాడు. ఏదో 2 రోజులు అంతే. ఎందుకన్నా డొంక తిరుగుడు మాటలు? ప్రతిదీ ఈయనకి చెప్పే చేయాలా అయింది. గురుగారు రాముడికి మీరు నేర్పించేది నచ్చలేదని చెప్పాడు, అందుకే మిలిటరీ కోచింగ్ పిలిచి ప్రాక్టీస్ ఇప్పిస్తున్నా. లేదు గురుజీ, నీ ఆటతోనే మునీర్ అన్న స్టేజ్ ఎక్కాడు, కానీ పని జరగలే. నీ ఆట వేటపులి పట్టేశాడు గురుజీ, అందుకే కొంచెం కొత్తగా ఇలా నేను పాత పడిపోయానా? గురుగారు ఉన్న మాట అంటే ఉలికెందుకంట? ఆపుతావా? ఎవరితో ఏం మాట్లాడుతున్నావు తెలిసే మాట్లాడుతున్నావు నువ్వు. ఎవర్రా నువ్వు? ఎవడరా నీ లోపలికి రానిచ్చిందే? నీకు ఇక్కడ మాట్లాడే అర్హత లేదు. పోరా. రేయ్ పరంపర విషయంలో తలదూర్చావో కొడక నరికేస్తా. రాముడు మర్యాదగా మాట్లాడు. ఏంద్రా మర్యాద? ఇదిగో నాగయ్య, పరంపర గురించి మాట్లాడే హక్కు నీకు లేదు. మూసుకొని ఓ మూల కూర్చో. నాకు మాట్లాడే హక్కు లేదా? ఆ రోజు తెల్లదొర జార్జితో అందరూ పోటీ పడ్డప్పుడు మా అన్నయ్య మునుస్వామి పరంపర కోసం స్టేజ్ మీద ఆడి ప్రాణాలు వదిలాడు. నేను మాట్లాడకూడదా? మా అన్న చచ్చిపోతే సంతోషపడిన వర్గం రా మీరంతా. అది చాలదన్నట్టు మమ్మల్ని దూరం పెట్టారు. ఇప్పుడు గాలి మా వైపు వీస్తుంది, అందుకే మీ గురుగారు ఓర్చుకోలేకపోతున్నారు. బాగా ఆడేటువంటి ఎస్సరిగా లేదు ఇసరిగా లేదని తొక్క కబుర్లు చెప్పి మా మేనల్ని కూడా సాగొట్టాలని చూస్తున్నారా? నాగయ్య, చరిత్రను మార్చాలని ప్రయత్నించుకో. నీ అన్నకు ఆ రోజు అలా జరిగిందని చెప్పి అదే జార్జి మీద మళ్ళీ ఫైట్ చేసి అదే రింగ్ లో కొట్టి పడేసినాడు మా గురూజీ. మాకు అన్ని చేసిన ఇప్పుడు పాత కాసేపు మాడుకుంటా ఉంటావా? గురూజీ నుండి ఎవడొద్దన్నాడు? నాకు నచ్చిన వాళ్ళు నేను పెట్టుకోకూడదా? ఎందుకు పెట్టుకోకూడదు? పెట్టుకో. ఒక మాట అడిగి పెట్టుకొని ఉంటే బాగుండేది. ఇదిగో రంగా వదిలే, మనసులో ఏం పెట్టుకోవాక. ఇది నీ ఆట మాత్రమే కాదు, పరంపర ఆట. నీ పాటికి నువ్వు అందరి ముందు ఆ రోజు నోరు జారేసి వచ్చావు. ఇప్పుడు వీడు ఓడిపోతే అప్పుడు ఇంకా సార్పట్ట పరంపర అనేది ఉంటుందా? ఆడే ఆటలో ఏదన్నా తప్పులుంటే చెప్పు, సరి చేద్దాం. మనకేం కావాలి? పరంపర గెలవాలి, అంతే కదా. వచ్చి కూర్చొని చూడవయ్యా. నువ్వు ఆడరా, ఇదేం పడుచుకోమాక. గురుజీ గురుజీ ఆ గురుజీ గురుజీ ఆ గురుజీ మోసలాడి కోపం వచ్చినట్టుందరో. మా బావేంటి, ఆయన ఆట ఏంటి, ఆయన కాలి గోటికన్నా సరిపోతారా వీళ్ళ? ఆడికి ఎంత బలుపు ఉంటే మా బావ దగ్గర నేర్చుకుని అంటాడు. పట్టు తెలిసి నీడేమో ఇదిగో పక్కన కూర్చోబెట్టారు. ఆట అంటే అంత ఎక్సెక్కాలుగా ఉందా? కన్న కొడుకునే మావయ్య ఆడటానికి వీల్లేదని చెప్పారు కదా, ఇప్పుడు మొహం ఎక్కడ పెట్టుకుంటారు? ఈయన బతికింతే. లక్ష్మి ఏంటి? ఊరుకోవే, అగ్గిలో ఆజ్యం పోయాలని చూస్తున్నావేంటి? ఏందే మీ అమ్మ వేషాలు ఉన్నాయే? ఉన్నమాట అంటే ఉలికెందుకంట? మీ అబ్బాయి సత్తా ఏంటో నాకే తెలుసు. నా గురించి వదిలే. సింహం లాంటి మా నాన్నని అవమానించారు కదా, ఒక్కడిని వదిలిపెట్టే సమస్య లేదు. స్పారింగ్ కోసం మన కాడికి రావాల్సిందేగా. వాళ్ళ సంగతి అప్పుడు చెప్తాను. ఈ మాటలన్నీ ఎందుకు? వాళ్ళ చితకొట్టు మీ నాన్న ముందే. నా దెబ్బ ఎలా ఉంటుందో చూదు గాని.
రౌండ్ చూసావుగా బ్రహ్మాండంగా ఆడుతున్నాడు. రాత్రి మోళ్ళు ప్రాక్టీస్ చేస్తున్నాడు సమరా. నీకు విషయం తెలుసా, రోజు సత్య స్టూడియో వరకు పరిగెడతా ఉన్నాడు. సార్పట్టా పరంపర బాక్సర్స్ మధ్య జరిగే స్పేరింగ్ లో తన సత్తా చూపించాలనుకుంటున్నాడు. లంబకాల్వ రఘుని మన కాశీమేడు తిలక్ నేను చిత్త కొట్టేసినాడు. తర్వాత రంగయ్యూరు శిష్యుడితో స్పేరింగ్ వస్తాడంట. వేళ రౌండ్ గెలిచాడనుకో రంగయ్యూరు పరుగు పోతాదే. భరించగలవా నువ్వు?